వైవస్వతుడు సూర్యుడి కొడుకు. ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు. వైవస్వతుడు 7వ మనువు అయి శాశ్వత కీర్తి సంపాదించాడు. ఆయన అనంతరం ఇక్ష్వాకు సంతతి వారిని ఇక్ష్వాకులని, సూర్యవంశం వారని పిలువబడి ప్రసిద్ధికెక్కారు. వీరిలో నగరుకుడు ఒకడు. ఈ నగరుడు షట్చక్రవర్తులలో ఒకడు. గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ నగరుడికి మనుమడే. సూర్యవంశపు రాజులు అయోధ్య నగరం రాజధానిగా కౌసల దేశాన్ని పాలించారు. అయోధ్యను వైవస్వత మనుపు స్వయంగా నిర్మించాడు. అది 12 ఆమడల పొడవు, 3 ఆమడల వెడల్పు గల చక్కని నగరం. దాని చుట్టూ ప్రాకారము, లోతైన అగర్తలు ఉండేవి. నగరంలో లక్ష్మి తాండవించేది. అక్కడి ప్రజల్లో శిల్పాలు, కళాకారులు, పండితులు, యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారై వేదాంగాలు తెలిసిన వారు ఉండేవారు. పట్టణంలో ఏనుగులు, మేలుజాతికి చెందిన గుర్రాలు, గోవులు, ఒంటెలు, గాడిదలు దండిగా ఉండేవి. ప్రజల జీవితం సుఖమయంగా ఉండేది. శత్రువులకు దుర్భేద్యమైన ఈ అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరథుడు పరిపాలిస్తూ ఉండేవాడు. దశరథుడు ఐశ్వర్యంలో ఇంద్రకుబేరులకు తీసిపోనివాడు. మహాపరాక్రమ సంపన్నుడు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రి పాలుడు, సుమంత్రుడు అనే 8 మంది దశరథుడి మంత్రులు. వశిష్ఠ మహాముని ఆయనకు కులగురువు. వశిష్ఠుడు, వామదేవుడు అయిన పురోహితులు. వేగుల వాళ్ళ ద్వారా దేశంలో ఏ మూల ఏమి జరుగుతున్నది తెలుసుకుంటూ తన మంత్రుల సహాయంతో దశరథుడు న్యాయంగా రాజ్యపాలన చేసేవాడట. దశరథుడికి ఏ లోటు లేదు గాని సంతానం లేని లోటు ఉంది. ఆయనను బాధించేది. ఒకనాడాయన అశ్వమేధ యాగం చేసి దేవతలను మెప్పించి వారి అనుగ్రహంతో సంతానం పొందుదామని ఆలోచించి తన మంత్రులలో అగ్రగణ్యుడైన సుమంత్రుడి ద్వారా వశిష్ఠ, వామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి మొదలైన గురువులను, ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిపించి వారి సలహా అడిగాడు. అశ్వమేధ యాగం చేసే ఆలోచనను వారు మెచ్చుకున్నారు. వారందరూ వెళ్ళినాక దశరథునితో సుమంత్రుడు, మహారాజా, మీరు తలపెట్టిన అశ్వమేధ యాగాన్ని జరిపించటానికి ఋష్యశృంగుణ్ణి మించినవాడు లేడు. అతని వృత్తాంతం చెబుతాను వినండి అంటూ ఈ కథను చెప్తాడు. అంగదేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరథుడి మిత్రులలో ఒకడు. రోమపాదుడు అన్యాయంగా పరిపాలించటం చేత అంగదేశంలో భయంకరమైన కరువు సాగింది. రోమపాదుడు ఈ కరువు చూసి దిగులు చెంది బ్రాహ్మణులను పిలిపించి కరువు తొలగిపోయే ఉపాయం చెప్పమన్నాడు. మహారాజా, విభండక మునికి ఋష్యశృంగుడనే కుమారుడున్నాడు. అతను ఉండే చోట కరువు ఉండదు. ఎలాగైనా అతనిని అంగదేశానికి రప్పించి సకల మర్యాదలు జరిపి తమ కుమార్తె అయిన శాంతినిచ్చి పెళ్లి చేసి అంగదేశంలోనే ఉంచుకున్నట్టయితే కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది అని బ్రాహ్మణులు చెప్పారు. అప్పుడు రోమపాదుడు తన పురోహితుణ్ణి, మంత్రులను పిలిచి మీరు వెళ్ళి ఋష్యశృంగ మహామునిని ఇక్కడకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విని పురోహితుడు, మంత్రులు భయపడ్డారు. ఎందుకంటే ఋష్యశృంగుడు సులువుగా అరణ్యాలను, తన తపస్సులను మాని ఎవరో పిలవగానే వచ్చే మనిషి కాదు. ఆగ్రహించి శపించినా శపించగలడు. రప్పించాలంటే ఏదో ఒక మాయోపాయం పన్నాలి. ఈ ఉపాయాన్ని రోమపాదుడికి పురోహితుడు ఈ విధంగా చెప్పాడు. మహారాజా, ఋష్యశృంగుడు
పసితనం నుంచి అరణ్యంలోనే ఉందో వేదాధ్యయనంలోనూ తపశ్చర్యల్లోనూ జీవితం గడిపినవాడు. అతనికి ఆడవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. మనం కొంతమంది వేశ్యలను అలంకరించి, పూలు పెట్టి, సుగంధాలు వెదజల్లేలాగా తయారుచేసి పంపినట్లయితే వారు సులువుగా ఋష్యశృంగుని ఆకర్షించి తమ వెంట తీసుకురాగలుగుతారు. రోమపాదుడు ఇందుకు సమ్మతించి కొందరు వేశ్యలను చక్కగా అలంకరింపజేసి ఋష్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు. వారు ఆశ్రమం వెలుపల ఉండి ఋష్యశృంగుడు ఎప్పుడు కనిపిస్తాడో అని వేచి ఉన్నారు. ఆ ఋష్యశృంగుడు ఎప్పుడూ తండ్రికి శుశ్రూషలు చేస్తూ ఎన్నడూ ఆశ్రమం దాటి వెళ్ళేవాడు కాడు. అలాంటిది ఒకనాడు అతను ఎందుకో ఆశ్రమం దాటి వచ్చాడు. వెంటనే వేశ్యలు పాటలు పాడుతూ అతన్ని సమీపించారు. వారి అందమైన ఆకారాలు, అలంకరణలు, పాటలు, శ్రావ్యమైన గొంతులు విని ఋష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షింపబడ్డాడు. కానీ వారు స్త్రీలని కూడా అతనికి తెలియదు. కానీ వారు స్త్రీలు అని కూడా అతనికి తెలియదు. వేశ్యలు అతన్ని సమీపించి, ఓ బ్రాహ్మణుడా, నీవెవరు? ఎందుకీ అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు? అని అడిగారు. నేను విభండక మహాముని కొడుకును. అదే మా ఆశ్రమం. మీరు ఆశ్రమానికి వచ్చినట్టయితే మీకు విద్యుక్తంగా పూజ చేస్తాను అన్నాడు. వారు అతని వెంట ఆశ్రమానికి వెళ్ళి అతనిచ్చిన కందమూలాలు, ఫలాలు తిన్నారు. అక్కడ ఎక్కువసేపు ఉంటే విభండకుడు శపిస్తాడని భయపడి వేశ్యలు వెళ్ళిపోతూ అతనికి తమ వెంట తెచ్చిన భక్ష్యాలిచ్చి, ఇవి మా పళ్ళు, వీటిని కూడా రుచి చూడు. ఇక మేము వెళ్ళి తపస్సు చేసుకోవాలి అంటూ ఋష్యశృంగుని ఆలింగనం చేసుకొని ఆశ్రమం దాటి వెళ్ళిపోయారు. ఋష్యశృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు తిని అవి పళ్ళే అనుకున్నాడు. అయితే అవి తాను తినే పళ్ళ కంటే చాలా రుచిగా ఉన్నాయి. అలాగే తన ఆతిథ్యం స్వీకరించిన వారు మామూలు మునుల కంటే చాలా అందంగా ఉన్నారు. అతను వారిని మరవలేక ఆ రోజల్లా చంచలమైన మనస్సుతో గడిపాడు. మర్నాడు వారు కనిపించవచ్చునన్న ఆశతో కిందటి రోజు వారు కనిపించిన చోటికే వెళ్ళాడు. అతన్ని చూడగానే వేశ్యలు తమ పని నెరవేరిందనుకున్నారు. వారు అతనితో, అయ్యా, నీవు కూడా మా ఆశ్రమానికి రా. అక్కడ నీకు చక్కగా మర్యాదిస్తాము అన్నారు. ఋష్యశృంగుడు అందుకు పరమానందంతో సమ్మతించి ఆశ్రమం విడిచి వారి వెంట బయలుదేరాడు. ఋష్యశృంగుడి వెంటనే అంగదేశానికి వర్షం కూడా వచ్చింది. రోమపాదుడు ఋష్యశృంగుడికి ఎదురు వచ్చి సాష్టాంగపడి మొక్కి తాను అతనిని ఈ విధంగా రప్పించినందుకు క్షమాపణ చెప్పుకుని తమ కూతురైన శాంతనిచ్చి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు. ఋష్యశృంగుడు శాంతతో కూడా సమస్త సుఖాలు అనుభవిస్తూ అంగదేశంలోనే ఉండిపోయాడు. సుమంత్రుడు చెప్పిన ఈ కథను విని దశరథుడు ఎంతో సంతోషించి వశిష్ఠ మహాముని అనుమతి పొంది తన భార్యలను, మంత్రులను వెంటబెట్టుకుని అంగదేశం వెళ్ళాడు. రోమపాదుడు దశరథుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి తన ఇంట వారం రోజులు ఉంచుకొని ఆయన వచ్చిన పని తెలుసుకుని తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి, తన కుమార్తె అయిన శాంతను దశరథుడి వెంట పంపటానికి ఒప్పుకున్నాడు. వెంటనే దశరథుడి దూతలు అయోధ్య నగరాన్ని అలంకరించే ఏర్పాట్లు చేయటానికి ముందుగా బయలుదేరి వచ్చేశారు. ఇక ఋష్యశృంగ మహర్షి అశ్వమేధ యాగం ఎలా జరిపించారో, దశరథుడికి సంతానం ఎలా కలిగిందో, రాములవారు ఎలా జన్మించారో మరొక వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం.
జై శ్రీరామ్.